నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేయటం జరిగింది. మనందరం కూడా చూసాము. ముందుగా ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టి ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి స్థలం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి నీరు మట్టి భద్రపరిచినటువంటి స్థానాల దగ్గర నుంచి ఓవరాల్గా ఆల్ ఇండియా సర్వీసెస్ భవనాలు, ఎన్జిఓస్ భవనాలు, మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, జడ్జెస్ క్వార్టర్సు ఇలా అన్నింటినీ ఆయన పరిశీలించడం జరిగింది. వీటి అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కూడా జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు అని, ఇది రాజధానే కాదు, ఇది ప్రజల ఆశలతో నిర్మించబడినటువంటి ఒక రాజధాని, ఇది ప్రజల ఆశలకు ప్రతిరూపం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందువల్లే దేవుడు మరలా అమరావతిని నిర్మించేటువంటి అవకాశం ఇచ్చారని, ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేసి దైవ సంకల్పం మేరకు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామని, గతంలో రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తీసుకువచ్చిందని, కానీ తమ ప్రభుత్వం అమరావతిని నిర్మించి దైవ సంకల్పాన్ని నిజం చేసి చూపిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.